ప్రార్థన ఎందుకు చేయాలి? నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే ప్రభుని కలవాలి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలోకి వెళ్ళకుండా ఉండడానికి నేను ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికి నేను ఇప్పుడే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన ఎందుకు చేయాలంటే నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి ప్రార్థన చేయాలి. ఈ రోజున ప్రభు అడ్రస్ చెప్పేసా నీకు. ఆయన ఎక్కడికి వస్తాడు? ధూపవేదిక. ఆ ధూపవేదిక మనమే. నువ్వెప్పుడు ధూపం వేసినా ఇంట్లో ప్రభు అక్కడికి వచ్చి వాలుతాడు. నువ్వెప్పుడు ధూపం వేసినా నా ప్రభు అక్కడికి వస్తాడు. అదే అడ్రస్. నువ్వు ప్రభు రావాలని నీకుంటే మోకాలేసి ప్రార్థన చేయి. ప్రభుతో మాట్లాడాలంటే మోకాలేసి ప్రార్థన చేయి. ప్రతి సమయంలో చేయాలి, ప్రతిరోజు చేయాలి. ప్రార్థన మానలేని స్థితిని కలిగి ఉండాలి. రోగం వస్తేనే కాదు, అప్పులు ఉంటేనే కాదు, గొడవలు అయితేనే కాదు, ఆర్థికంగా చిన్నాభిన్నం అయితేనే కాదు, తెగులు వస్తేనే కాదు, శ్రమ వస్తేనే కాదు, బాధ వస్తేనే కాదు, దుఃఖం వస్తేనే కాదు, అవి వచ్చినా రాకపోయినా పిచ్చి ప్రేమ యేసయ్య మీద నీకుంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నీ కళ్ళు కరుగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నీ మోకాళ్ళు అరుగుతూనే ఉండాలి. ప్రార్థనలో నీ చేతులు పైకి ఎత్తుతూనే ఉండాలి. ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ప్రార్థన నా అవసరం కాదు, ప్రార్థన కారణం కాదు, ప్రార్థన అలవాటు కాదు, ఏదో కారణం చేత నేను ప్రార్థన చేయట్లా. ప్రార్థన అంటే నాకు పిచ్చి, ప్రార్థన అంటే నాకు ప్రాణం, ప్రార్థన అంటే నాకు విపరీతమైన అభిమానం. అందుకే నేను మానను. యేసుని కలుసుకుంటున్నాను ప్రార్థనలో. శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థనలో నేను ఉంటున్నాను. యేసుని ఎదుర్కోవడానికి ప్రార్థన నేను చేస్తున్నాను. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 4 ముక్కల్ని మైండ్లో పెట్టుకో. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకి నడిపించునుగాక.